వర్షం పడుతున్న సాయంత్రం వేడి వేడి టీతో పాటు ఈ కరకరలాడే స్నాక్స్ ఎంతమందికి తినాలని ఉంటుందో చెప్పండి. ఈ అయితే ఈరోజు మనం కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ స్నాక్స్‌ని టేస్టీగా కరకరలాడే కారం బురుగులు ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ అడుగుతారు. అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు చాలా తక్కువ పదార్థాలతో చాలా సులభంగా చేసే కారం పురుగుల రెసిపీని మీతో పంచుకోబోతున్నాం. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ స్నాక్ సాయంత్రం టీ టైంకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా మనం వితౌట్ ఆయిల్ ఎంత తక్కువ ఆయిల్ అనేది యూస్ చేసుకొని ఈ బురుగులను అయితే చేసుకుందాం రండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఉల్లిపాయలు, టమోటోలు, అలాగే కరివేపాకు కొద్దిగా, వేరుశనగలు, కారం పొడి, పసుపు, ఉప్పు, నూనె, అలాగే బురుగులనైతే నేను ఇక్కడ ఒక 5 కప్స్ అయితే తీసుకున్నానండి. సో నేను ఒక ప్యాకెట్లో హాఫ్ అనేది చేసేసి స్టోర్ చేసుకుంటున్నాను. సో మనం దీన్నైతే మెత్తబడకుండా ఒక 15 డేస్ దాకా అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు ఈ బురుగులను కొద్దిగా ప్యాన్ అనేది వేడి చేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్. అప్పుడు ఆ బురుగులు అనేది కరకరలాడుతూ క్రిస్పీగా అవుతాయండి. సో మీరు ఎంత చేసుకుంటారో చూసుకొని అన్ని బురుగులను అయితే ఇలా ఫ్రై చేసుకొనేసేయండి. చూసుకొని ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ మీద, లేకుంటే అంతా బ్లాక్ అయిపోతాయండి. సో ఇలా ఫ్రై అయినవి మనం ఒక సపరేట్ బౌల్ అయితే తీసుకుందాం. తర్వాత మనం ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైతే డయట్లో ఉంటారో వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఆయిల్ వేడయ్యే ఎంత లోపల నేనైతే ఇక్కడ ఒక వెల్లుల్లిని, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని, అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసేసి అందులోకి బాగా దంచుకుంటున్నానండి. ఇలా దంచడం వల్ల వెల్లుల్లి కారంలా రెడీ అయ్యి బురుగులు అనేది కూడా ఎంతో టేస్టీగా వస్తాయండి. తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చిల్ని కూడా వేసేసి మంచిగా ఇది క్రిస్పీ అయ్యేలాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసినది అదే రోట్లో వేసేసి మంచిగా పౌడర్లో అయితే దంచుకుందాం. సో ఇందులో వెల్లుల్లి వెట్టి అనేది ఉంటుంది కదా, సో ముద్దలా అవుతుంది. సో చూసి దంచుకోండి. తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత సపరేట్ తీసేసి ఇందులోకి మీకు పీనట్స్ అంటే వేరుశనగలు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగానే తెలుస్తుంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి ఎక్కువగా. సో ఇప్పుడు నేను వేరుశనగలను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇది ఆయిల్ వేడయిన తర్వాత వేసేసి, తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సపరేట్ బౌల్లో అయితే తీసుకుందామండి. సో సపరేట్ బౌల్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో అదే ఆయిల్తోనే ఈ మసాలా బురుగుల కోసం నేను కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. బురుగులు కరకరలాడాలంటే చివర్లోనే వేయాలండి. కారం మీ రుచికి ఎంత కావాలో అంత చూసి తగినట్టు పెంచుకోవచ్చు. కొద్దిగా వెల్లుల్లి పొడి వేస్తే రుచి మరింత పెరుగుతుందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలని కూడా చిన్న చిన్నగా తుంచేసి వేసుకోండి. ఎండుమిరపకాయలు అనేది మీరు స్పైసెస్ని బట్టి ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకుంటే, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. సో అక్కడ నేను కరివేపాకు అనేది కొంచెం దంచడానికి కూడా వేశాను కదండి. సో అందుకే ఇక్కడ తక్కువ అయితే యూస్ చేస్తున్నాను. సో ఎక్కువ కరివేపాకే వస్తుంది, పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారని. సో ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసేసి ఒక సపరేట్గా తీసి పెట్టుకుందామండి. ఇక్కడ ఫ్రై అయిపోయినాయి కదండి. సో తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి, కారం, అలాగే పసుపుని, ఆ దంచినది ఇందులోకి వేసుకుందాం. తర్వాత ఇందులోకి కొత్తిమీరను, అలాగే కరివేపాకు ఫ్రై చేసి ఉంటాం కదండి.
దాన్ని కూడా ఇలా మంచిగా దంచేసి ఇందులోకి వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లి అనేది టేస్ట్ ఎక్కువగా ఉంటేనే ఆ బురుగులు అనేది చాలా రుచిగా అయితే వస్తాయండి. సో వెల్లుల్లిలు మీకు ఎక్కువగా వేసుకున్నా ఏం పర్లేదండి, టేస్ట్ అదిరిపోతుందని చెప్పచ్చు. నేను ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువగా యూస్ చేయట్లేదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్ప్రే చేసుకుంటూ ఈ వెల్లుల్లి రెబ్బలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసేసి దాన్ని మంచిగా పేస్ట్లా అయితే కలుపుకొని కొద్దిగా గరం మసాలా, ఉప్పుని ఇలా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఫ్రై చేయాలి అంతా. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం బురుగులనైతే వేసేసుకుందామండి. మరమరాలన్నా, బురుగులన్నా 2 ఒకటేనండి. సో, ఇలా వేసేసి మంచిగా స్లోగా కలుపుకోండి. మీరు ఎక్కువగా తీసుకుంటే పెద్ద గిన్నె పెట్టుకోండి, లేదు తక్కువైతే మీడియంగానే పెట్టుకోండి. ఆ మసాలా అంతా ఆ మరమరాలకైతే పట్టేలా 2 నిమిషాల పాటు మాత్రమే కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. చివరిగా ఇందులోకి మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర, అలాగే నిమ్మరసం వేసి తింటే అదిరిపోతుందండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ గ్రౌండ్ నట్స్, కరివేపాకు, ఎండుమిరపకాయలు అనేది, వాటిని కూడా యాడ్ చేసేసి ఇలా మంచిగా కలుపుకోవడమేనండి. అంతేనండి. ఎంతో సులభంగా చాలా తక్కువ సమయంలో అద్భుతమైన రుచితో కారం బురుగులు అనేది రెడీ అయ్యాయి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం, సింపుల్ స్నాక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ కారం పురుగులు వేడి వేడి టీతో తింటే చాలా బాగుంటాయండి. అలాగే పైన కొద్దిగా సేవ్ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లుకొని చాట్ స్టైల్లో కూడా సర్వ్ చేయొచ్చు. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా